ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నేతి పూర్ణం బూర్లు చేసుకుందాము. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. పూర్ణం బూర్లకి పోపు తయారు చేసుకుంటున్నాను. దీంట్లో పప్పే. ఇందులోనే మనం 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టి రుబ్బుకోవచ్చు. నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం 1/2 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. పైన ఉన్నది టేస్ట్గా కూడా తగులుతుంది పూర్ణం. ఇప్పుడు దీని టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ ఏమైనా పడితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఈ మాత్రం టెక్స్చర్ ఉండాలి. ఇలా పెడితే ఇలా ఉండాలి. చూసారు, ఇది పక్కన పెట్టేసుకోండి. మనం శనగపప్పు ఉడికిపోయి ఉంటుంది, చూద్దాం. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీని వాటర్ అంతా షైన్ అయిపోయింది. దీంట్లో వేసేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేస్తాం. మొత్తం అంతా రైస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం నీళ్ళన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు పప్పుకి నేను 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను మ్యాష్ చేయట్లేదు పప్పుని, ఆటోమేటిక్గా కలుపుతూ ఉంటుంటే అదే మ్యాష్ అయిపోతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ మీద పెట్టేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం బెల్లం అంతా. మాకైతే ఇలా పప్పుగా ఉంటేనే ఇష్టం, మరి మ్యాష్ చేస్తే అస్సలు ఇష్టపడరు. అందుకే మేము పప్పుగా ఉంచుతున్నాం. కానీ మ్యాష్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. బాగా దగ్గరగా పాకం వచ్చి దగ్గరికి అయిపోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉందాము. అడుగట్టనివ్వద్దు. చూసారు కదా, బాగా దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం, అదే ఇలాచీ పౌడర్. అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తం అంతా కలిపేసుకోండి, చాలా బాగా వస్తుంది. దగ్గరికి ఇది చల్లారగానే దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేద్దాము. ఇందులో 2 ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపేసుకోవాలి నెయ్యితో, మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇలా మొత్తం అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఉండలు చుట్టేసుకున్నాను మొత్తం అన్నీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి ఈ రుబ్బునంతా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాము. చిక్కగానే ఉండాలి, ఎందుకంటే చిక్కగా ఉంటేనే ఊరికి తోపు బాగా పడుతుంది. మీకు వేసి చూపిస్తాము, చూడండి. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను కదా, ఈ తోపు మొత్తాన్ని మళ్ళీ పైన ఇలా పెట్టండి. ఇలా కప్పారు కదా, ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని మొత్తం తీయాలి. ఇలా తీసి చూడండి, ఇలా వస్తుంది. చూడండి, మొత్తం అన్నీ అలాగే యాడ్ చేయాలి. మొత్తం అన్నీ అలాగే యాడ్ చేసుకుందాం. ఇంకా టర్న్ చేసుకుంటూ ఉండాలి, ఒకటి తర్వాత ఒకటి. ఫ్రై అయిపోయినాయని టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం పక్కకి.
ఇలా సపరేట్గా యాడ్ చేసేసుకోండి. జాయింట్గా అంటుకున్నాయి విడదీయకండి. బయటకు వచ్చిన తర్వాత తీసిన తర్వాత కానీ ఇప్పుడు ఇందులో తీయకండి. ఇంకా మిగతాయి ఉన్నాయి కదా, అవి కూడా మనం ఇలాగే మొత్తం యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, బూరెలు, నేతి బూరెలు రెడీ అయిపోయాయి. చూడండి, నేను ఒకటి ఓపెన్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.